హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకొని నువ్వు మెంగా సరేలే నువ్వు ఎలా అయ్యావు ఇలా సరే ఇది అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్డ్ అనేసి ఇంకా తను అంటూ ఉంటాడు. జిఎం ఇంకా ఏమన్నా రెడీ చేయాలంటే వాళ్ళు చేసి డిషెస్ అనేది ఇస్తారు. సో నువ్వు చాలా రెస్పెక్ట్గా ఉన్నావు, సరేలే ఈరోజు నేను మా ఎక్స్ని కలవాలి, నువ్వు వస్తావా జాయిన్ అవుతావా అంటే నాకు ప్లాన్స్ ఉన్నాయి అనేసి ఇంకా జిఎం చెప్తూ ఉంటాడు. ఇంకా లిన్ వచ్చి అవునా సరేలే అనేసి ఇంకా యంగ్గా ఉన్నావు, నువ్వు ఎందుకు ఇలా చేయట్లేదు, నువ్వు క్లబ్కి రావచ్చు కదా అనేసి తను వచ్చేసి ప్రొవోక్ చేస్తూ ఉంటుంది. తర్వాత జిఎం వచ్చేసి ఇంకా డిష్ ఆర్డర్ చేస్తాడు. ఇంకా తన్ని ప్రొవోక్ చేస్తూ ఉంటుంది. లిన్ను నీకు నాకు సంబంధం లేదు, మనకు మ్యాచ్ కరెక్ట్ కాదు అనేసి చెప్తూ ఉంటుంది. లిన్ అవునా లేదు మన ఇద్దరం ఖచ్చితంగా మ్యాచ్ అనేసి ఇంకా జిఎం అంటూ ఉంటాడు. సరేలే నేను ప్రెగ్నెంట్, నాకు 8 వీక్స్, నెక్స్ట్ ఇయర్కి డేట్ ఇచ్చారు, ఇలా ఉంటే నీకు నచ్చదు కదా అంటే నాకేం లేదు, నాకు ఫ్యామిలీకి సంబంధించి నేను చేసుకుంటాను, నాకు మ్యారేజ్ కిడ్స్ ఒకటే, నేను మా ఫ్యామిలీని మా ఫాదర్ని బాగా చూసుకుంటాను, ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరంలా, మా ఫ్యామిలీ గురించి నేను సర్ది చెప్పుకుంటా, ఆ గాసిప్ గురించి అంతా మనం చెప్పకూడదు, మనం నిజంగానే స్వర్గంలో నిలిచిన కపుల్స్ అంటే సరే ఇంకా అవునా సరే నేను ఇలాంటి వాడిని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, సరే నీకు ఒక విషయం చెప్తాను విను అనేసి ఇంకా చెప్తూ ఉంటుంది. లిన్ను నువ్వు చాలా సర్ప్రైజ్గా ఉన్నావు నాకు అనేసి సరే నాకు టైం అవుతుంది నేను వెళ్తాను ఎక్స్తో అనేసి చెప్పేసి తను వెళ్తూ ఉంటే తనకు ఒక కాల్ వస్తుంది. అవును నేను జిఎంని మాట్లాడుతున్నాను, గయో హ్యూమెన్ని నేనే చెప్పండి అంటే ఇంకా తనే ఒకటే అనేసి తనకి షాక్ అయి చూస్తుంటుంది. ఇంకా తన దగ్గరికి వెళ్ళి ఏంటి మళ్ళీ వచ్చావంటే నాకు ఇంకా ఫుల్ కాలేదంటే సరే నేను బిల్లు కట్టేసి వెళ్తాను, నువ్వు కావాలంటే తిననేసి ఇంకా జిఎం వెళ్తూ ఉంటే ఆగు నేను మెంగ్ కాదు, నేను కొద్దిగా నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు తెలుసు నువ్వు మెంగ్ కాదని నాకు తెలుసు, అయినా మెంగ్ ఇలా ఉండదని నాకు తెలుసు, నువ్వు కాబట్టి అదిగా ట్రై చేయొద్దు అంటుంటే ఇంకా సిస్టమ్ వచ్చి నువ్వు ఫెయిల్ అయిపోయినావు, నువ్వు మైనస్కి వెళ్ళిపోయినావు అంటుంటే ఏంటి బాస్ ఈసారి బ్లైండ్ డేట్ 40 minutes ఎక్కువైంది, మా నాన్నకి ఏం చెప్పాలో నీకు తెలుసు కదా అంటే నేను చెప్తాను అనేసి ఇంకా వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి చెప్తారు. సరేలే మనం తొందరగా వెళ్ళాలి అంటుంటే ఇంకంత లోపల అక్కడికి లిన్ వచ్చేసి తను ఎలా ఇంప్రెస్ చేయాలనేసి ప్లాన్ వేస్తూ ఉంటుంది. తను వస్తాడు, తను కారు అడ్డం పెడతాడు, సరే అనేసి నేను అక్కడికి వెళ్ళేసి తనకి స్లిప్ అయ్యి పడతాను, అప్పుడు తను పట్టుకుంటాడు, అప్పుడు కాంటాక్ట్ వస్తుందంటే అంత లోపల అక్కడికి వాళ్ళ అసిస్టెంట్ వస్తాడు, పక్కకు జరిగిన పోరా అనేసి చాలా రోజులైంది అనేసి తను పట్టుకొని మిస్ అయిపోతుంటే తను తిప్పేసి తను పక్కకు తోసేస్తాడు వాళ్ళ అసిస్టెంట్ మీదకి. ఇంకా సరేలే ఇలాంటి ట్రిక్స్ నా దగ్గర కాదు అంటే నాకు ఈ కార్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అనేసి అంటూ ఉంటే నువ్వు మర్యాదగా తీస్తావా లేకపోతే ట్రాక్ని తెప్పించేదా అనేసి ఇంకా అంటుంటే లేదు ప్రాబ్లంగా ఉందంటే సరే అనేసి ఇంకా వచ్చి చూస్తూ ఉంటాడు. ఇంకా ఒకరికొకరు దగ్గరగా చూస్తుంటే అసలు ఈ కారు కూడా నీది కాదు, ఈ కారు నీది అన్నట్టు ఫోర్స్ కొడుతున్నావు, మరి ఇలా చేయడం అవసరం అంటే అలా జరిగిందంతా మర్చిపోయినావు, నువ్వు ఎఫర్ట్ చేసినా నన్ను గెలుచుకోలేవు అంటుంటే ఇంకొక సిస్టమ్ వచ్చి -80% వచ్చింది, ఇలానే చేస్తే నీకు చాలా పనిష్మెంట్ వస్తుందంటే ఇలాంటి చెత్తగాడి క్యారెక్టర్ నాకు ఇచ్చావేంటి అనేసి అంటూ ఉంటారు. ఇంకా వచ్చేసి తన స్టోరీ గురించి వేరే అతనికి చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి స్టోరీ బాగుంది అనేసి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. పాపం ఇంకా తిని వచ్చేసి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఒక ర్యాబిట్ని తీసుకొని వెళ్ళేసి తను ఎలాగైనా ఇంప్రెస్ చేస్తామనేసి లిన్ వచ్చేసి ఇంకా జిఎం దగ్గరికి వెళ్తుంది. ఇంకా తనకి వచ్చేసి పెట్ అనిమల్స్కి సంబంధించిన హెయిర్ పడదు, తనకి అలర్జీ ఉంటుంది, ప్లీజ్ ఇది తీసుకో నాకు రోడ్లో కనిపించిందంటే వద్దు స్టే అవే నా దగ్గరకు రావద్దు, నాకు హెయిర్ అనేది అలర్జీగా ఉంటుంది, అలర్జీనా అంటుంటే ఇంక అంతలోపల తను తుమ్ముతాడు. ఇంకా తను వచ్చేసి టిష్యూ ఇద్దామని టిష్యూ తీసిస్తే అక్కడ శానిటరీ ప్యాడ్ ఉంటుంది. ఏంటి ఇది నువ్వు చేసేది, ఇంకోసారి మన ఇద్దరం కలుసుకోకూడదని నేను అనుకుంటున్నానని చెప్పేసి ఇంకా లినికి చెప్పేసి జిఎం వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాంటి చెత్త పనులు చేసింది ఏమనేసి అనుకుంటూ ఉంటే ఇంకా తన శానిటరీ ప్యాడ్స్కి ఎలా ఉన్నాయి ఏమి అంటే తనకు శానిటరీ ప్యాడ్స్ అనేది కంపెనీ ఉంటుంది, అది డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఇంకా తప్పు అయిపోయింది అనేసి దీనికి పనిష్మెంట్ ఇస్తుంది ఆ సిస్టము. బాత్రూమ్ అంతా క్లీన్ చేయమంటే ఇంకా బాత్రూమ్ అంతా క్లీన్ చేసేసి ఇదేం సిస్టమ్ రా బాబు అనేసి తను తిట్టుకుంటూ ఉంటుంది. ఇంకా దీని ప్యాడ్కి సంబంధించిన ప్రపోజల్ అనేది తెచ్చిస్తాడు, కానీ వాళ్ళ నాన్నకు నచ్చదు, వాళ్ళ నాన్నకి తనకి పడుతూ ఉండదు. సో తను అలా చేస్తూ ఉంటే
ఇంకా వాళ్ళ నాన్నకు కోపం వస్తుంది. తను ఎలాగైనా ఇంకా తనకి దగ్గర అవ్వాలనేసి ఆ సిస్టమ్ వచ్చేసి చెప్తూ ఉంటుంది. సరే అనేసి ఇంకా తన రెజ్యూమ్ తీసుకుని వెళ్ళి తన కంపెనీకి వెళ్తుంది. కంపెనీకి వెళ్తే తన ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంకా ఇంటర్వ్యూకి నేనే వెళ్ళి స్వయంగా చూస్తాను అంటే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా నేను ఈ కంపెనీకి నీకు అవకాశం ఇవ్వను, సో నువ్వు వెళ్ళిపో అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది తను ఇంప్రెస్ చేయడానికి చూస్తే. నేను సరే అనేసి ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి ఇంకా తను గివ్ అప్ ఇవ్వదని తనకి తెలిసి మళ్ళీ వస్తుంది. నేనేం చేశానో తప్పు, సారీ, కానీ కొన్ని విషయాలు నేను ఇక్కడ వర్క్ చేయాలి, నాకు వేరే పర్పస్ లేదు, ప్లీజ్ నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనివ్వు, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ నన్ను అర్థం చేసుకో, నేను ఇక్కడ ఉండడం చాలా ముఖ్యము అనేసి నేను చెప్తూ ఉంటుంది. ఇంకా జిఎం వచ్చి తను ఏం పట్టించుకుని ఇవన్నీ చేసినా నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరంలో వెళ్ళిపో అనేసి అంటూ ఉంటే ఇంకా తనకి పీరియడ్స్ వస్తే ఇంకా తనకి అందరూ అక్కడ కొలీగ్ని అడుగుతూ ఉంటుంది ఆఫీస్లో ప్యాడ్ ఏమన్నా ఉందా అనేసి. అంత లోపల తనే ప్యాడ్ తెచ్చిస్తారు. సరే నీ పక్కన కొద్దిగా పర్సంటేజ్ వచ్చింది తనకి అంటూ ఉంటే ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మ్యారేజ్ డే ఉంటుంది. జిఎం వాళ్ళ అమ్మ మ్యారేజ్ డే, అక్కడికి తను వెళ్తుంది. తను వెళ్ళి ఎక్కడికన్నా ఇంప్రెస్ చేద్దామనేసి అక్కడికి వెళ్తుంది. అక్కడికి మిస్సుయా అనే అమ్మాయి వస్తుంది, దీని పేరు మిస్సుయా. తన్ని ఎలాగైనా మ్యారేజ్ చేసుకోమనేసి వాళ్ళ నాన్న తనకి ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా తను అదే ఫంక్షన్కి వచ్చి ఉంటుంది. ఆ ఫంక్షన్కి తను వచ్చి కూడా వస్తుంది. ఇంకా తిని మిస్సియా వచ్చేసి సియా, తిని పేరు సియా వచ్చేసి తను వచ్చేసి హామింగ్ అదే జిఎంకి ఇంప్రెస్ చేసి తనతో పెళ్లి చేయాలని వాళ్ళ నాన్న అనుకుంటాడు. తను వెళ్ళి కలుస్తుంటే తను వచ్చేసి అవాయిడ్ చేస్తుంటారు. ఇంకా తిను బాత్రూంలో వెళ్ళి మేకప్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటాడు, నీ కొడుకు ఎన్ని చేసినా ఇలాగే చేస్తూ ఉంటాడు, నా మాట వినడం లేదు, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు అనేసి అంటుంటే, ఈ కథలో కూడా వీళ్ళ అమ్మ నాన్న డామినేటింగ్ ఏంట్రా బాబు అనేసి ఇంకా నేను ఫీల్ అవుతూ ఉంటుంది. అంటే నీ కొడుకు నువ్వు వేరే వాళ్ళకి అమ్ముతున్నావు అంటే నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా, నేను తనకన్నా తండ్రిని అలా ఎలా చేస్తాను, నేను తనకి హామ్ చేయాలని ఎలా అనుకుంటున్నావు అంటే ఇప్పుడు నువ్వు చేసేది అదే కదా అనేసి ఇంక అంటూ ఉంటే తను వచ్చేసి ఇది ఇంపార్టెంట్, తన లైఫ్లో ఎదుగుతాడు అంటే అవును ఇంపార్టెంట్ అనేసి ఇంకా వాళ్ళతో కొట్లాడుకుంటూ ఉంటే ఇంక అంత లోపల అక్కడికి జిఎం వచ్చేసి ఏంటి నాన్న నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే, సరే నువ్వు వెళ్ళి తనకి కలువు మిస్టర్ సి అని అంటే, నాకు తెలుసు నేను ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళడానికి అవసరం లేదు, నీకు ఇక్కడ నుంచి ఫంక్షన్ చెప్పింది ఎందుకు, నువ్వు అది ఆశించడానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు మీ అమ్మ ఎప్పుడు ఇంతే, నేను ఏం చెప్పినప్పుడు అపోజ్ చేస్తూ ఉంటారు అంటే, సరే వాళ్ళ అమ్మ దగ్గర పోయి అమ్మ నువ్వు వెళ్ళమ్మా నేను చూస్తాను అనేసి తను చెప్పి పంపిస్తాడు. ఇంకా ఇది తన అమ్మాయి, నీకు మంచి అమ్మాయి సియా, నువ్వు తను చేసుకోవాలి, నువ్వు మీ అమ్మ కలిపి వాళ్ళ ముందర నన్ను షేమ్ చేయొద్దండి, నేను చెప్పిన మాట వినండి అనేసి వాళ్ళ నాన్న అరిచేసి వెళ్ళిపోతాడు. ఇంకా తను ఏం చేయాలో అర్థం కాకుండా సైలెంట్గా ఆడే ఉంటాడు. ఇంకా అంత లోపల తను వచ్చి నువ్వు ఫ్రీగా ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది సియా. నేను ఫ్రీగా లేను, బిజీగా ఉన్నాను అని చెప్తే తప్పించుకుంటూ ఉంటాడు. అంత లోపల అక్కడికి లిన్ వస్తుంది. లిన్ వచ్చేసి నువ్వు పక్కకు రానేసి అంటూ ఉంటే ఇంకా తన చెవులో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే నా హెల్ప్ కావాలా, సో నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇంకా తన మీద ఆల్కహాల్ పోసేస్తుంది, డ్రింక్ పోసేస్తుంది. ఇంకా సియా కోపం వస్తుంది. ఎవరు ఆ అమ్మాయి ఏమి అంటే తన సెక్రటరీగా న్యూగా అపాయింట్మెంట్ ఏంటంటే తను ఫైర్ చేశాను అంటే సరే సరే అనేసి అడుగుతుంటుంది. ఎందుకు నువ్వు వచ్చావు అంటే నేను లియోటోలో వర్క్ చేయాలా, ఇప్పుడు నువ్వు నన్ను హైర్ చేసుకుంటే నీకు చెప్తాను, లేకపోతే లేదు అంటే ఎందుకు ఇలా ఉన్నావు, సరే నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, నువ్వు సరే తీసుకొని వెళ్తారా అనేసి ఇంకా తన బండిలో తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంకా తను చేసే డ్రైవింగ్ తనకు కోపం వచ్చి నేనే డ్రైవ్ చేస్తానమ్మా అనేసి తను తీసుకొని వెళ్ళి వదిలేస్తాడు. ఇంకా కొద్దిగా అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది తన మీద ఇంప్రెషను. సరే సరే అనేసి ఇంకా తను వేరే కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ అనేది తను ఇస్తుంటాను, నువ్వు బాగా సక్సెస్ అయితే నీకు గిఫ్ట్ కూడా ఇస్తాను అనేసి తిను ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. ఆ కంపెనీలో వచ్చేసి తిని ఎయిర్ఫోర్స్ చిన్న కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీలో ఎన్ని చేసినా ఆ కంపెనీ వచ్చి యున్సెన్లో తను వర్క్ చేస్తూ ఉంటుంది. తన ప్రపోజల్ గురించి తన వర్క్ గురించి మాట్లాడుతుంటే ఇంకా అక్కడ వర్క్ చేస్తుంటుంది. ఇంకా నువ్వు ఇట్లా లీటో వాళ్ళు కూడా వచ్చి అప్రోచ్ అవ్వాలి అంటుంటే ఇంకా లోపల ఒక అతను వస్తాడు. ఎవరే ఇతను అంటే తను మన బాస్ అంటే ఫ్యాన్ ఉన్నా, ఎవరు అంటే మన బాసు అంటే మన బాస ఇతనా మన బాస అనేసి వాళ్ళిద్దరు సైగ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ బాస్ వచ్చి అరిచేసి గోల చేసి వెళ్ళిపోతాడు. అది ఫన్నీగా ఉంటుంది అక్కడ.
తర్వాత మెంగ్ వచ్చేసి తన స్టోరీని డైరెక్ట్ చెప్తూ ఉంటుంది. ఇంకా పద షాపింగ్కి వెళ్దామంటే నువ్వేం బాగానే ఉన్నావు, ఎప్పుడు తన గురించి మాట్లాడుతూ ఉంటావు, తన కోసం మాట్లాడుతుంటే ఎప్పుడు తన గురించి ఎందుకు, తనకి ఆల్రెడీ డబ్బులు పంపించాను, ముందు మన సంగతి చూద్దాం పద, నేను ముందు డ్రెస్సెస్ కొనాలా అనేసి ఇంక వాళ్ళిద్దరు వెళ్ళి షాపింగ్ చేసుకుంటూ ఆడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత వచ్చేసి బ్యాగ్స్ కొందాం పదా అంటే ఏంటి ఇంకా డబ్బులు మిగిలిన ఉంటా, తన కోసమేనా ఎప్పుడు అనేసి అంటూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళ షాపింగ్ అయిపోతుంది. ఇంకా తిన వచ్చేసి ప్రాజెక్ట్ ప్రపోజల్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. జిఎం మార్కెట్ షేర్ గురించి, మెంగు వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ అండ్ తన స్టోరీస్ చూస్తూ ఉంటుంది. ఇతను వచ్చేసి తినొచ్చేసి మన హీరోకి హీరో ఫ్రెండ్ న్యూ క్యారెక్టరు. తిన ఒకసారి మన హీరోని సేవ్ చేసి ఉంటాడు, జిఎంని సేవ్ చేసి ఉంటే తినొచ్చేసి ఇంకా బిజినెస్ గురించి, షూటింగ్ రేంజ్ గురించి అంతా నేర్చుకుంటూ ఉంటాడు. ఇంకా ఇన్సెంట్ లిలటో కోసం ఎంతోసేపు వస్తుంటే తను అవాయిడ్ చేస్తుంటారు ఆ కంపెనీ వాళ్ళు. సరే అనేసి ఒక ప్రపోజల్గా పోదాము అనేసి తను అనుకుంటూ ఉంటే ఇంకా ఆ ప్రపోజల్ ఎందుకు అనేసి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నేను వెళ్తాను, ఒకవేళ నేను సక్సెస్ అయితే నాకు కొద్దిగా బోనస్ ఇవ్వు అనేసి ఇంకా తను చెప్తుంది వాళ్ళ మేడంకి. సరే అనేసి ఇంకా వాళ్ళు వెళ్తారు. అలా స్టోరీ జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.